కుటుంబం అంటే అందరూ సమానమే. నేను లేకుండా కుటుంబం లేదు, కుటుంబం లేకుండా నేను లేను. అలా నువ్వు అనుకోలేదంటే నీ అంత వేషధారి మరొకడు ఉండడు. నేను కుటుంబంలో సభ్యుణ్ణి, కుటుంబంలో నేను సభ్యుణ్ణి. నాకు లేకుండా కుటుంబం, నేను లేకుండా కుటుంబం లేదు, కుటుంబం లేకుండా నేను లేను. అంతే. కుటుంబం అంటే భార్య భర్త, భర్త భార్య, పిల్లలు, ఎంతమంది అయినా కావచ్చు. మళ్ళీ చెప్తున్నా, కుటుంబంలో మొదటి స్థానం భర్తదే. అపోస్తుల కార్యముల గ్రంథంలో కొన్నేళ్ళు వేదన, ఒక యజమానుడు వేదన, ఒక తండ్రి వేదన, ఒక భర్త వేదన. అద్భుతాలు ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చనిపోతే నా పిల్లల సంగతి ఏమిటి, నా భర్త సంగతి ఏమిటని ఎరిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. భర్త యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు రక్షణను కుటుంబానికి ఇచ్చాడు. ఇక్కడ కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే కుటుంబంలో మొదటి వ్యక్తి ఎవరంటే భర్తనే, తండ్రినే. అంటే నేను పురుషుడు కాబట్టి చెప్పటం లేదు, వాక్య ప్రకారం చెప్తున్నాను. ఉదాహరణకు అవ్వ మొదట పాపం చేసిందా, ఆదా మొదట పాపం చేశాడు? చెప్పండి. అవ్వే చేసింది కదా. కానీ ప్రశ్న ఏమని అడిగాడు? తప్పు చేస్తే ఏమని అడగాలి? చేసిన మనిషిని అడగాలి. కానీ అడిగింది ఎవరిని? కుటుంబంలో ఎవరు పొరపాటు చేసినా దానికి నక్క చెప్పాల్సింది భర్తే. భార్య తప్పు చేస్తే భర్తే చెప్పాలి, పిల్లలు తప్పు చేస్తే భార్య చెప్పాలి, తల్లి చెప్పాలి. అది దేవుని లెక్క. పిల్లలు తప్పు చేస్తే భర్తను అడగరు, ఎవరు అడుగుతారు? తల్లిని అడుగుతారు. భార్య తప్పు చేస్తే పిల్లల్ని అడగరు, ఎవరు అడుగుతారు? భర్తను అడుగుతారు. భర్త తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు? దేవుని అడుగుతారు. దేవుడు అంటున్నాడు, ఆదామా నీ భార్య ఎక్కడా? నీ భార్య ఎక్కడా? తప్పులు చేస్తుంటే, ఎవరితోనో మాట్లాడుతుంటే, నీతో ఉండకుండా సహవాసం చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? ఆవును కాదు అడగాల్సింది, భర్తను అడుగుతున్నాడు. అది దైవికమైన లెక్క. ఇచ్చాడు. ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం భార్యకి ఇచ్చాడు. కుటుంబాన్ని చక్కబెట్టు